అర్జున్ పెద్ద పర్వత గుహల యాత్రకు సిద్ధమవుతాడు. అతని ముందు ఇప్పుడు చీకటి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఒక నిరీక్షణ, ఒక సందేహం, ఒక ప్రశ్న. ఈ గుహల్లో ఏముంది? ఏ శక్తి అక్కడ నిద్రిస్తోంది? అర్జున్ చీకటిలో అడుగుతాడు. ఈ గుహలో ఏమి ఉన్నది అనే ప్రశ్న ఆయన మనసులోకి వస్తుంది. పాత గుహలో నిద్రించిన శక్తి ఇప్పుడు మళ్లీ మేలుకుంది. ఆ చీకటి శక్తులు అరాచకం చేస్తాయి. ఇప్పుడు అర్జున్ తన శక్తిని పూర్తిగా నియంత్రించుకుంటున్నాడు. క్రూర శక్తులను తలుచుకుంటూ ఇప్పుడు అర్జున్ వీరక్ యొక్క గూఢ ప్రదేశానికి చేరుకున్నాడు. వీరక్ రాక్షసుడు అతని మనస్సులో అంతరంగం వేయించి నన్ను ఎదుర్కోవడంపై దృష్టి సాధించాడు. ఈ భాగంలో అర్జున్ తన శక్తిని తెలుసుకుంటాడు, శత్రువులను చూస్తాడు మరియు వారిని ఎదుర్కొనే ధైర్యాన్ని పెంచుకుంటాడు. అర్జున్కి శక్తి ఉన్నప్పటికీ విజయం సాధించడానికి ఇంకొన్ని అడ్డంకులున్నాయి. అర్జున్ తన మొత్తం శక్తిని ఒక ముద్రగా వేయించి వీరక్ను ఎదుర్కొంటాడు. చీకటి శక్తిని ఎదుర్కోవడానికి మరో మెరుగైన దిశలో వెళ్తాడు. ఈ ముగింపు గమ్యం ఒకటి కాదు, అది ఒక మార్గం. అర్జున్ ఇప్పుడు ఒక యోధుడు మాత్రమే కాదు, ప్రతి అడుగు ఇప్పుడు ఒక సంకల్పంతో వేస్తాడు.